రణబీర్ కపూర్ ది రామాయణ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపించింది మీకు? నాకు నచ్చలే అండి. ఎందుకు అంటే మళ్ళీ ఇంకో ఆది పురుష్ లాగా ఎలా అయిపోతుంది అని చెప్పేసి భయం అవుతుంది నాకు. ఎందుకనంటే లైక్ డైరెక్టర్ కి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ లైక్ ఇది ఒక యాక్షన్ మూవీ కాదు, ఒక థ్రిల్లర్ మూవీ కాదు, ఒక పెద్ద పాన్ ఇండియా హీరోలను తీసేసుకొని కలెక్షన్లు సంపాదించుకుందాం అని అంటే లైక్ ఇది ఒక మైథాలజికల్ ఫిలిం. అర్థమైందా? ఇట్లాంటి మూవీ గురించి లైక్ కలెక్షన్ల గురించి ఆలోచిస్తే లైక్ మీకు మిగిలేది బూడిదే అని చెప్పుకోవచ్చు. లైక్ ఇక్కడ కావాల్సింది ఒక క్యారెక్టరైజేషన్ కి లైక్ ఎవడైతే మంచి పాత్ర పోషిస్తాడో లైక్ ఆ విజువల్ చూసి నిజంగా శ్రీరాముడే, నిజంగా ఏమంటారు సీతనే అని చెప్పేసి అనుకునేటోళ్ళు అయితే సెట్ అవుతుంది. కానీ అక్కడ చూసుకుంటే మొన్ననే యానిమల్ మూవీ రిలీజ్ అయింది. ఆ ట్రాన్స్ లోనే ఉన్నాం మేము. ఇంకా ఇప్పుడు సడన్ గా రామాయణ అంటే ఎడ్డోలం అనుకుంటారు, మరి ఏమనుకుంటారో నాకు అర్థమైతలేదు. కానీ ఒకటే చెప్తున్నా, లైక్ రామాయణ గురించి చెప్పాలన్నా, మహాభారతం గురించి చెప్పాలన్నా అది తెలుగుడికే సాధ్యం. నేను ఇక్కడ బాలీవుడ్ ని నేను ఏమంటారు తక్కువ చేసి మాట్లాడతలేదు. లైక్ మీకు కొంచెం తెలిసినా సరే లైక్ మొత్తం తెలిసినట్టు ఫీల్ అవుతారు, కానీ అక్కడ మొత్తం తెలిస్తేనే కొంచెం తెలిసినట్టు మా వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఏ విధంగా చెప్పాలనుకున్నా లైక్ అంటే ఇప్పుడు ఒక శివుడు క్యారెక్టర్ ఉన్నా, లైక్ ఒక రాముడు క్యారెక్టర్ ఉన్నా, శివుడు క్యారెక్టర్ ప్రభాస్ కే సెట్ అవుతుంది, శ్రీరామచంద్రుడు లైక్ మహేష్ బాబు కే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వారణాసి షూటింగ్ పోతున్నాం మేము. ఆ షూటింగ్ లో లైక్ ఆ గెటప్ లో రాముడు గెటప్ లో చూస్తుంటే నిజంగా అరే పైన కూడా లైక్ సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు నిజంగా ఇట్లనే ఉంటాడా అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఒక గూస్ బాంబ్స్ వస్తాయి మాకు మహేష్ బాబుని చూస్తుంటే. అది కదా క్యారెక్టర్, అట్లుండాలి. అంతేగాని పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోలను పెట్టేస్తా, పాన్ ఇండియా హీరోయిన్లను పెట్టేస్తా, కథ నడిపిస్తా అంటే ఆడ కథ చెల్లదు. అర్థమవుతుందా? సో ఇది మైథాలజికల్ ఫిలిం కాబట్టి లైక్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తే ఇంకా బాగుంటా అని చెప్పేసి అనిపించింది. సో ఏ విధంగా చెప్తున్నా, దీనికి ఈ సినిమాలకి ఫ్యాన్స్ బట్టి ఎవరు రాడు, లైక్ క్యారెక్టర్ పండిందా లేదా అని చెప్పేసి చూసి వస్తారు. సో అలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ టాక్ చాలా మంచిగా వచ్చింది కదా, నిన్న రిలీజ్ అయింది. సాయి పల్లవి అయినా హీరో అయినా చాలా బాగున్నారని టాక్ వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకోవచ్చేమో కానీ నేను కూడా సాయి పల్లవి ఫ్యానే, యష్ ఫ్యాన్ నేను కూడా, నేను కాదనట్లేదు. కాకపోతే నాకు నచ్చలే బేసిక్ గా. ఎందుకనంటే ఆడొక హీరో కాదు, అక్కడ ఒక దేవుడు అనుకుంటాం కాబట్టి ఆ దేవుడి క్యారెక్టర్ కి అయితే సెట్ అవ్వరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే లైక్ ఈ రామాయణ మహాభారతాన్ని ఏదైనా తీయాలంటే లైక్ అది వన్ అండ్ ఓన్లీ రాజమౌళికే అది సాధ్యం అని చెప్పుకోవచ్చు. లైక్ శ్రీరామచంద్రుడు లాగా చేయాలంటే అది వన్ అండ్ ఓన్లీ బాబులకే బాబు, మహేష్ బాబుకే సెట్ అవుతుంది, ఇంకెవ్వరికి కాదు. ఇప్పుడు రామాయణం ఎప్పుడు కూడా సగం నుంచి అంటే తీసి చూపి ఎప్పుడంటే రాముడు చిన్నప్పటి నుంచి కానీ ఎట్లా చూపిస్తారు. కానీ ఇది మాత్రం ఏదైతే మహాపురుషుడుగా ఎప్పుడైతే ఉన్నాడో అంటే బాబా లెక్క ఎప్పుడైతే పంతులు లెక్క ఉంటారు కదా, సో ఆ టైప్ నుంచి ఆయన లంకను లాక్కునేంత వరకు ఆ ముందు సీన్ మొత్తం చూపించడం జరిగింది. దానికోసం ఏం చెప్తారు? అదొక్కటి బాగా అనిపిస్తుంది అన్న. ఎందుకనంటే ఇంత ముందు చూస్తుంటే మనము లవకుశుల్ది వాళ్ళది వీళ్ళది చూపించి లైక్ మనల్ని మోరలైజ్ చేసారని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే తీసినా సరే అంటే నేనేమంటున్నా అంటే జస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే పడుతున్నాయో లైక్ యష్ అయినా సరే, రణబీర్ కపూర్ అయినా సరే, సాయి పల్లవి అయినా సరే, లైక్ వాళ్ళు తగినంత న్యాయం చెయ్యలేరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ లైక్ నేనేం కించపరుస్తలేను. ఎందుకంటే రామాయణ అంటే అది మన సనాతన ధర్మం, మన మైథాలజికల్ ఫిలిం కాబట్టి లైక్ నేను ఆలోచించి చెప్తున్నా. ఇదే మూవీ ఎస్తోని వేరే వాళ్ళు ఎవరు తీసినా సరే లైక్ నేను చెప్తుంటే అరే ఒక హర్రర్ మూవీ అన్నా సరే, ఒక యాక్షన్ మూవీ అన్నా సరే, ఏదన్నా అరే 1000 కోట్ల పైన వేసుకుంటారా పై అని చెప్తుంటే, కానీ మైథాలజికల్ ఫిలిం అయితే మనం ఇలా చెప్పుకోలేం కదా. హిస్టరీ అన్న ఎంత రావణాసుడు క్యారెక్టర్ అదే ఒక్కటే అంటే పర్సనల్ గా నేను ఫీల్ అయింది చెప్తున్నా. లైక్ క్యారెక్టర్స్ సెట్ అవ్వలేదు. లైక్ ఎవరైనా మంచి చెప్పుంటే నాకు తెలిసేదేమో కానీ లైక్ అంటే రావణాసుడు గురించి, రాముడు గురించి చాలా కథలు విన్నామన్నా. ఇప్పుడు నువ్వు నేను చూసిన నెక్స్ట్ ఏమైతే అంటే నువ్వు నేను కూడా చెప్పేస్తాం. అట్లాంటిది మనకు కావాల్సింది ఏంది, ఆ పాత్రకు తగ్గట్టు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళు మనకు కావాలి తెరపైన. నేను చెప్పేది అది. ఎవరు సెట్ గారన్న? నువ్వు అదే శివుడు క్యారెక్టర్ అని చెప్పు, అక్షయ్ కుమార్కి ఇచ్చాయని చెప్పేసి చెప్పొచ్చు, మనం ఇక్కడ ప్రభాస్కి ఇచ్చాయని చెప్పేశాను. కానీ శ్రీరామచంద్ర లాగా మేము ఫీల్ అవ్వలేం. దట్టు మొన్ననే యానిమల్ మూవీ చూసినాం, ఇప్పుడు మళ్ళా రణబీర్ కపూర్ ని అలా చూడడం అయితే అసలుకి ఏమంటారు క్యారెక్టర్ లెస్ అని చెప్పుకోవచ్చు. మన సైడ్ సౌత్ లోని మనం ఏంటంటే మహేష్ బాబుని కానీ ఇలాంటి ప్రభాస్ ఎట్లా ఊహించుకోగలం. నార్త్ సైడ్ లో వాళ్ళు ఊహించుకోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళ సైడ్ కూడా ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి సినిమా ఈజీ వాళ్ళు కొట్టేవచ్చు కదా అన్న. సినిమా అనేది నార్త్ సౌత్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇదంతా కాదన్న. ఏ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళు తెర పైన ఉంటే చాలు విజిల్ కొడతామన్నా. అట్లాంటి ఫ్యాన్స్ మేము. మాకు ఇక్కడ బాలీవుడ్ టాలీవుడ్ అని ఏం లేదు.
మేము కూడా షారూక్ ఖాన్ అంటే ఇష్టం, మాకు రణబీర్ కపూర్ అంటే ఇష్టం, సల్మాన్ ఖాన్ అంటే మాకు కూడా ఇష్టం. కాకపోతే అవి యాక్షన్ మూవీలు, అవి వేరు. ఇక్కడ చూసుకుంటే హిస్టరీ మూవీలు దీంట్లో సెట్ కావని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే మనకి సెట్ కావనిపిస్తున్నాయి, ఎందుకంటే సౌత్ మనం చూసాం కాబట్టి, మన మహేష్ బాబు కానీ ఎవరికైనా సరే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో మనం ఆలోచించుకోగలుగుతున్నాం. కానీ నార్త్ సైడ్ లో వాళ్ళు రణబీర్ కపూర్ గా ఊహించుకోగలుగుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. రేపు వారణాసి మూవీ షూటింగ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ రోజు ఫీల్ అవుతారు అన్న కంపల్సరీ. థ్యాంక్ యూ.